అమెరికా మీద నుంచి వెళ్ళండి, అది కూడా ఒకసారి చూసినట్టుంటుంది. నీ కుటుంబమునకు దూరమగుచున్నందుకు నీవు శోక సముద్రంలో మునిగి తేలేదవనుకుంటే నీవేళ ఇటులా ప్రవర్తించుచుంటివి. ఫ్యామిలీ అంతా సెట్ చేసేసాను గుప్తా గారు. అయ్యో, మనోహరి అడ్డాన్ని కూడా తొలగించేసా. ఇంకొన్ని రోజుల్లో మిస్సం ఎలాగో మనోహరిని బయటకు గంటేస్తుంది. ఇక ఆ ఇల్లు, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది. గుప్తా గారు, నాది ఒక చిన్న అనుమానం. ఇంకా అడగలేదేమిటా అని అనుకొనిచున్నాను. అడుగు. మీరు దైవాంశ సంభూతులు కదా. ఆ లోకంలో మాయమైతే ఈ లోకంలో ప్రత్యక్షమయ్యేలాగా ఎందుకు ప్లాన్ చేయలేదు? మాలాగా ఇప్పుడు ఎందుకు ఇంత జర్నీ చేయడం? నాకు తెలియదు. పైన మా ప్రభువుల వారున్నారు, వారి దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పేదా. నీవు నీ కుటుంబమును శాశ్వతముగా వదిలి వెళ్ళుచుంటివి కదా, అందులకు ఆలోచించుము, నా గురించి కాదు. గుప్తా గారు, మీరు మారిపోయారు గుప్తా గారు. ఇంకా మీ లోకానికి వెళ్ళనే లేదు. అప్పుడే చూడు ఎలా అరుస్తున్నారు. నీకు నీ అల్లరికి మా యమధర్మరాజుల వారే సరైన సమాధానము చెప్పెదరు. అది సరే గాని నాదొక చిన్న కోరిక. బాలిక, నీకును నీ కోరికలకు శతకోటి ప్రణామములు. అయినను చివరి కోరిక నా ఒక్కటే ఉండును, ఇన్ని చివరులు కాదు. నేనే కోరిక నువ్వు తీర్చలేను. గుప్తా గారు ప్లీజ్ అండి, ఒకే ఒక్క కోరిక. మా కుటుంబం దగ్గరికి వెళ్ళాలి, ఇంకొన్ని రోజులు భూమి మీదే ఉండాలి. ఇవన్నీ ఏం అడగను. ప్రమాణము చేయము. సారీ. సరే చెప్పుము. ఒకసారి ఈ జర్నీని ఆపుతారా? ధూమ్ తథా. ఆగుము, ఏమీ కాదు. నాకు తెలియదుగా. ఎందులకు ఆపమని చెప్పిందివి? మేఘాలని ఇంత దగ్గరగా నేనెప్పుడు చూడలేదు. అయ్యో, అక్క చనిపోయింది కదా అని ఆయన పెళ్లి చేసుకోవడానికి రాథోడ్ గారు, ఆయన ఆ మనిషికి బీపీ బాగా పెరిగిపోయింది. ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించండి. ఎప్పుడు చూసినా కసుబుసు అంటూనే ఉంటారు. చూడు రాథోడ్, తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పు నా వైపు ఉందని నేను నమ్ముతున్నాను కాబట్టి ఒక్క మెట్టు తగ్గుతున్నాను. ఇంకొకసారి నా తప్పు లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే నేను ఊరుకోను. అసలే నేను కుంఫు కరాటే నేర్చుకున్నా. ఏంటి రాథోడ్, నీ పక్కనేదో పాము బుసలు కొడుతున్నట్టు ఆ సౌండ్స్ వస్తున్నాయేంటి? ఆవేశము, ఆవేదన, ఆక్రోశము అన్ని కలిస్తే అలాగే ఉంటుంది. మరి ఆయనంటే నీకెందుకు కోపం వస్తుంది రాథోడ్? నిజం చెప్పు, నువ్వు కూడా ఆయన పనిష్మెంట్స్ కి ఇలాంటి మైండ్ వాయిస్లు ఎన్నో వేసుకొని ఉంటారు కదా. మిస్ అమ్మా, ఇక చాలు. ఇప్పటికే చాలా మాట్లాడేశావు. మా సారు బాధపడతారు. మనిద్దరం మాట్లాడుకునేది ఆయన వినడానికి నువ్వేమైనా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నావా? రాథోడ్ గారు, ప్లీజ్ మీరు స్పీకర్ ఆన్
ఏం చేయలేదు, ఆయన ఏం వినలేదు అని చెప్పండి ప్లీజ్. ఇది కూడా వింటున్నారు మిస్ అమ్మా.